అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. 5వ భాగం రచయిత శ్వేత సాయి గారు. వైషు వద్దురా అతని స్వరం కోపంగా వస్తుంది. లేదు బావ, నిన్ను చాలా బాధ పెట్టాను. నేనిక్కడే నిలబడి ఉంటాను. వైషు వదిలే ఇంక పద అని చెప్తాడు. నేను రాను. పనిష్మెంట్ తీసుకుంటానులే అని చెప్తున్నా అని 2 చేతుల్లోకి తీసుకొని మళ్ళీ నీళ్ళలోకి వెళ్తాడు. ఆమెను పూర్తిగా తడిపేస్తాడు మరోసారి. ఆమె ఇంకా అలాగే ఉంటే వైషు కోపంలో అరిచాను వదిలేయరా అంటే ఇంకా అలాగే బుంగమూతి పెట్టిన ఆమెను చూసి ఆమె గడ్డం పట్టి బ్రతిమాలుతాడు. పో, నువ్వు నన్నరిచావు. నేను నీతో మాట్లాడనని చెప్పి పక్కకి తిరుగుతుంది. నిన్ను ఇలా కాదే అని ఆమె నడుము పట్టుకొని ఇంకాస్త ముందుకు వెళ్తాడు. నడుముని దాటి పైకి వెళ్తున్న వేళ్ళని చూసి కంగారు వేసి బాగా లోతు ఉంది, వద్దు వెళ్దాం బావా అని అంటుంది. ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని నేను చెప్పినప్పుడు విని ఉంటే సైలెంట్‌గా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నో ఛాన్స్ బేబీ అని ఆమెని దగ్గరికి లాక్కొని కిస్ చేయబోతే పిచ్చా నీకు? చూడు అందరూ ఉన్నారు. ఉండనివే. ఎవరి గోల వాళ్ళది. నిన్ను నన్ను చూసేదెవరు అని అతని చెయ్యి ఆమె ఒంటి మీద చేస్తున్న పనులకి తాళలేక వదులు బావా అని భయంతో చెప్తుంది. వదిలేదే లేదని ఆమె ఇంకో మాట అనేలోపే 4 పెదవుల్ని కలిపేస్తాడు. అలలు ఇద్దరిని తాకుతుంటే ఆపకుండా ఇస్తున్న అతని ముద్దును తీసుకోలేక, తిరస్కరించలేక అల్లాడుతుంది. ఊపిరి అందకుండా ఉన్న ఆమె ఒక్కసారిగా అర్జున్ని తోసేసి పిచ్చా బావ ఏంటిదని అడిగితే ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దిచ్చి దూరం జరిగి ఏంటో నీకు తెలియదా ముద్దు అని చెప్తాడు. ఎన్నిసార్లు పెడతావని కోప్పడుతుంది. నా ఇష్టం, నా పెళ్ళానివి అంటే అబ్బా ఎప్పుడైందేంటి నీకు నాకు పెళ్లి అని అతని చేతిని ఆమె నడుము మీద నుంచి నెట్టేస్తుంది. అతని వేళ్ళ చేతుల చేష్టలకి తట్టుకోలేక అయినా అవి ఆమెనే చేత్తాయి. ఏ రోజైతే మనం ఒక్కటయ్యామో అప్పుడే మన పెళ్లయిపోయింది వైషు. గుర్తుంచుకో అని క్లారిటీ ఇస్తాడు. ఇంకేం మాట్లాడాలో తెలియని వైష్ణవి ఇక వెళ్దాం బావ అని అంటుంది. ఆమెను గట్టిగా హత్తుకొని పద అని తీసుకుని వెళ్తాడు. అయ్యో బట్టలన్నీ తడిసిపోయాయి. ఇంకొకటి తెచ్చుకోలేదని చెప్తుంది వైష్ణవి. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? బట్టలు తెచ్చుకోలేదని ఏమైందిలే పద అని కారులో కూర్చుంటే స్టార్ట్ చేస్తాడు. ఇదంతా జరగకపోతే నువ్వు మేఘనతో హ్యాపీగా ఉండేవాడివేమో కదా బావ. వైషు మనకి రాసి పెట్టాడేమో ఆ దేవుడు. అందుకే ఇలా అయిందేమో. బహుశా నీకు నాకు ఇంకెవరితోనూ రాసిలేదేమో. అతని మాటలకి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది మరి. మేఘనకి ఏమని చెప్తావు బావ? ఇప్పటిదాకా మరి తనతో నిజం ఎందుకు చెప్పలేదు? దీని తర్వాత నిన్ను యాక్సెప్ట్ చేస్తే నా గురించి అసలు ఆలోచించకు ప్లీజ్ అని చెప్తుంది. నన్ను వదిలేసి ఇంకొకడిని పెళ్లి చేసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉండగలవా వైషు? అసలు నాకు నీతో పెళ్లిని నేనిప్పటికీ ఊహించుకోలేకపోతున్నా. మనం ఎప్పుడూ ఇదనుకోలేదు. అదంతా వర్కౌట్ అవ్వదు బావ. అలాగే ట్రయల్ వేసి చూసుకునేందుకు ఇది గేమ్ కాదు లైఫ్. ట్రయల్ అని నేననలేదు. వాయిస్ సీరియస్‌గా వస్తుంది. అతని వాయిస్ డ్రైవ్ చేస్తున్న ఆమెని చూస్తూ చెప్తాడు గట్టిగా. 4 మాటలు చెప్తే అబద్ధం. నిజం కాదు. నీ మనసులో మొదటి స్థానం ఎప్పటికీ మేఘనదే. నేనెప్పటికీ సెకండ్‌నే బావ. ఆమె స్వరం వణుకుతుంది. ఆ మాట అంటుంటే నువ్వెంత చేసినా, ఎంత ప్రేమ చూపించాలని ప్రయత్నం చేసినా అదంతా బలవంతమే. అలాగే ఇది నా స్థానం కాదు. ఎవరో ప్లేస్‌లోకి నేను బలవంతంగా వచ్చాను బావ అని చెప్పి సైలెంట్ అవుతుంది. మధ్యలో వచ్చాను. మధ్యలోనే వెళ్ళిపోతాను ప్లీజ్ అంటుంది. ఆమె ఎన్ని మాట్లాడినా అతను మాట్లాడడు. ఇంటికి వెళ్ళినా ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. అతనేం మాట్లాడకపోవడంతో ఆమెకి ఇంకా బాధగా అనిపిస్తుంది. ఆమె డ్రెస్ మార్చాలని బెడ్‌రూమ్‌లోకి వెళ్తే అర్జున్ రూమ్ లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడు. టక్కున వెనక్కి తిరిగి బావ నువ్వేంటి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్తుంది. నేను చేసుకోవాలి. నువ్వు చేసుకో. టవల్ తీసి ఆమెకు దగ్గరగా వెళ్తుంటే టెన్షన్‌లో అడుగు వెనక్కి వేస్తుంది వైష్ణవి. ఏంటి మధ్యలో వచ్చావా అని అనగానే అన్న అన్నీ విని సైలెంట్‌గా ఉండి ఇప్పుడేంటి అని దబాయించాలని చూస్తుంది. అతను ఇంకా ముందుకు వెళ్ళేసరికి గోడకి తగిలి ఆగిపోతుంది. ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు వేరు వైషు. తను నా ఫస్ట్ లవ్ కాదనను. అందుకని నువ్వు నీ ప్లేస్ మారదు. ఇన్‌ఫాక్ట్ తనకన్నా ముందు నుండి నువ్వు నా లైఫ్‌లో ఉన్నావి. ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని నటించడం లేదురా. నిన్ను ప్రేమించాలని చూస్తున్నాను. విరక్తిగా నవ్వి ప్రేమించాలని నీ మనసును రెడీ చేస్తున్నావు బావ. ఇంకాస్త దగ్గరికి లాక్కొని మేఘనని నేను లవ్ చేశాను కాదనను. కానీ అనుకోకుండా మన మధ్య జరిగిన తర్వాత తనని ఆ దృష్టిలో నేను చూడలేకపోతున్నాను వైషు. నాకు నువ్వే కనిపిస్తున్నావు. నిన్ను దాటిన ఆలోచన రావడం లేదు. నీ బ్రెయిన్ నాకు మోసం చేస్తున్నానన్న భ్రమలో ఉంది. నువ్వే మేఘనతో ఉండి చూడు కొన్ని డేస్ అంతా మర్చిపోతావు. నిన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండను అని అంటున్న అతని పట్టు బిగుసుకుంటుంటే ఆమెకు ఊపిరి అందడం కష్టమవుతుంది. బావా అని తప్ప ఇంకేం అనలేకపోతోంది. అదురుతున్న ఆమె పెదవులను అందుకొని ఆమెని బెడ్ మీదకి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఆమెకి ఇంకేమీ మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడు. అతని పనులకి ఆమె ఎప్పుడో వశం తప్పుతుంది.
కాసేపటికి దుప్పట్లో దూరిన ఆమెను చుట్టుకొని వైషు లవ్ యూ రా అని అంటాడు. ఆమె ఏం మాట్లాడకపోతే నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. మాట్లాడకపోయినా వింటున్నావుగా అది చాలు. ఇలా ఇంకెవరితో ఉండలేను వైషు అర్థం చేసుకోరా అని ఆమెను హగ్ చేసుకొని అతను కళ్ళు మూసుకుంటాడు. మోగుతున్న కాలింగ్ బెల్ చూసి నిద్ర మత్తులో ఉన్న వైషు లేవదు. ఆమెను చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ నిద్ర మత్తులో ఎలా ఉంటాడో చూసుకోడు. షర్ట్ గా చూసి అర్జున్ ఏంటిలా ఉన్నావు అని అడుగుతుంది మేఘన. ఆమెను చూసి షాక్ అవుతాడు అర్జున్. ఏంటి ఏమైందని లోపలికొచ్చిన మేఘనను చూసి కంగారు పడుతూ మేఘన ఇప్పుడు నువ్వేంటిక్కడ అని కంగారుగా మేఘనని నిలదీస్తాడు. అది చూసి నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? నిద్రపోయావా? అది ఆఫ్టర్‌నూన్‌లో అని చెప్తే చెప్పేలోపే బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది. లోపల వైషు బెడ్ మీద పడుకొనుంటుంది. ఆమెను చూసి చుట్టూ చూసిన ఆమెకి అక్కడే తడిచిన బట్టలు, అర్జున్ డ్రెస్ కూడా కింద పడిపోయి ఉంటాయి. అది చూసిన మేఘన ఏమైందిక్కడ అని గట్టిగా అరుస్తుంది. సడన్‌గా ఎదురుగా మేఘనను చూసి కంగారుగా మొత్తం కప్పుకుంటుంది బట్టలు లేవేమో అనుకుని. కానీ ఆమెకి అర్జున్ నైట్ డ్రెస్ వేశాడు. అది ఆమెకి తెలియదు. తర్వాత చూసుకున్న వైషు పైకి లేచి మేఘన నువ్వేంటిక్కడ అని భయంగా కంగారుగా అడిగింది. అది మీరు చెప్పండి. మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఒకే బెడ్‌రూమ్‌లో? ఎందుకున్నారు? మీ బట్టలు ఇక్కడ ఛీ అని అరుస్తుంది. అంతే మీ ఇద్దరు అని అనబోయి ఆగిపోతే మేఘన అనేవి వినలేక వైష్ణవి పక్కకు తిరుగుతుంది. ఛీ! ఇలా ఎలా చేస్తావే? నీకు తెలుసు కదా మీ బావ నేను లవ్‌లో ఉన్నామని. కానీ నువ్విలా చేసి నీ బావని నువ్వే దక్కించుకోవాలని చూస్తున్నావా? అలా ఎలా పెళ్లి కాకముందే ఇలా పడుకుంటావు? మేఘన హోల్డ్ యువర్ టంగ్. బావ ప్లీజ్ మీరు కూర్చొని మాట్లాడుకోండి. నేను వెళ్తాను అని చెప్తున్న వైషుని పక్కకు తోసేసి మేఘన ఏంటిది అర్జున్? ఏం చేశావు నువ్వు? నన్ను మోసం చేశావా? ఎంతగా ప్రేమించాను. ఇదంతా చేశావంటే నేను నమ్మను. అంటూ వైషు దగ్గరికి వెళ్లి ఇదే ఏదో చేసుంటుంది దీన్ని. ఏం చేశావే నువ్వు? అంటూ వైషు మీద గయ్యిమని లేచింది మేఘన. చెప్పు అర్జున్ అని అతని కాలర్ పట్టుకుని అడుగుతుంది మేఘన. ఇందులో మా బావ తప్పేం లేదని ఆమెను వెనక్కి లాగేస్తుంది వైష్ణవి. ఛీ! నువ్వు నన్ను ముట్టుకోకు. ఆమెలో ఆవేశం, చిరాకు ఒకేసారి స్టాప్ ఇట్ మేఘన అని పెద్దగా అరిచిన అర్జున్ కోపంగా వైషు గురించి ఇంకేమైనా అంటే ఊరుకోనని వాపోయాడు. అసలు అనుకోకుండా ఒకరోజు నేనే తనను బలవంతం చేశాను తాగిన మత్తులో. తన తప్పేం లేదు అని చెప్తాడు అర్జున్. ఇది నీకు చెప్పాలని అనుకున్నా కానీ ఎలా చెప్పాలో తెలియక నిన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఏంట్రా అంత సింపుల్‌గా చెప్తున్నావు? డ్రింక్ చేసి ఇలా ఒక అమ్మాయి లైఫ్‌ను పాడు చేసే అంత చెడ్డవాడు, అంత సెన్స్ లేనివాడు కాదు నా అర్జున్. ఆమె నమ్మకం నిజమే అని వైష్ణవికి తెలుసు కదా! ఆమె మాటలు అతని మనసుని రంపంతో కోసినట్టుగా ఉన్నాయి. నేనిదంతా నమ్మను అర్జున్. ఏదో జరిగింది. ఇదిగో నువ్వే ఏదో చేశావని వైషుని చూస్తూ చెప్తుంది. చెప్పు వైషు. మా పెళ్ళికి మీ ఇంట్లో ఒప్పిస్తానని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడేంటిదంతా? నువ్విలా మోసం చేస్తావని అనుకోలేదు. మా పెళ్లి చేస్తానని నువ్వే మీ బావని సెట్ చేసుకుంటావా? ఏంటిది వైష్ణవి? ఆమె మాటలు వింటుంటే విసుగు వచ్చి పక్కకి తిరుగుతుంది వైష్ణవి. మేఘన ఇలా రా అని బయటకు తీసుకొని వెళ్తాడు. ఆమె ఇప్పుడు చాలా పెయిన్‌లో ఉంది. ఆ ప్లేస్‌లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. ఆ మాటలు వైష్ణవిని బాధ పెడతాయని అతనికి తెలుసు. అందుకే ఆమెను తీసుకొని వెళ్తుంటే వదులు అర్జున్. అయినా నీకసలు బుద్ధి లేదు. వైష్ణవి ఇంత జరిగితే నాకు చెప్పి మీ బావ నాలుగు తిట్టి నా గురించి ఆలోచన చేయకుండా ఆడదానివై ఉండి కూడా ఒక్కసారి జరిగిన తప్పుని ఆపకుండా మళ్ళీ మళ్ళీ ఇలా నీ సుఖం కోసం నువ్వు చూసుకుంటావా అని అరుస్తుంది. ఛీ! నీలాంటి దాన్ని అని ఆమె మాట పూర్తి కాకముందే అర్జున్ చెయ్యి మేఘన చెంపని గట్టిగా తాకుతుంది. అర్జున్ అని మేఘన ఆ చెంప మీద చెయ్యి పెట్టి ఇప్పటిదాకా జరిగినందుకు బాధతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. బావా అని అరుస్తూ వైష్ణవి షాకవుతుంది. నా వల్ల ఇదంతా అని బాధతో వైషు కళ్ళు తిరిగి పడిపోతుంది. వైషు అని అర్జున్ ఆమెను ఎత్తుకొని బెడ్ మీద దింపితే మేఘన అక్కడ ఉండి అదంతా చూడలేక హాల్లోకి వెళ్ళిపోతుంది. వైషు వైషు అంటూ ఆమె ముఖం మీద నీళ్లు చల్లుతాడు. కళ్ళు తెరిచిన వైష్ణవి అర్జున్ని చూసి ఏంటిది బావా? ఎందుకీ అబద్ధం? నిజం చెప్పాలి కదా! నేను చేసిన తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవిస్తున్నావు? ఆమె దిగులుగా అడుగుతుంది. నిన్నెవరు ఏమన్నా నేను భరించలేను కదరా! తను కాదు. నేను నిన్నేమీ అనలేనని అంటాడు. అలాంటిది ఇంత పెద్ద మాట అంటే నేనెలా ఊరుకుంటాను? నువ్వేం మాట్లాడకు. తనకు అర్థమయ్యేలా నేనే చెప్తానని అంటాడు. అలాగే అన్నట్టుగా తల ఊపుతుంది. ఆమె బాధ వర్ణనాతీతం. బయటనే హాల్‌లో ఏడుస్తూ ఉన్న మేఘన ముందు మోకాళ్ళతో కూర్చొని ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని కన్నీరు తుడిచి సారీరా! ఇది చాలా చిన్న పదం. నాకు తెలుసు కానీ ఇదంతా నా వల్లే జరిగింది. వైషు మిస్టేక్ ఏమీ లేదు. మేఘన అనుకోకుండా జరిగిందా? ఇది కేవలం శరీరానికి సంబంధించింది కాదు. మనసుకు సంబంధించింది. అలా ఎలా ఈ విషయాన్ని దాచి నీతో మామూలుగా
ఉండగలను. నా వల్ల కాదు అనుకోకుండా కావాలని జరిగిన తప్పైతే జరిగిపోయింది కదా! తన జీవితాన్ని నేను నాశనం చేయలేను. అయితే ఇదంతా జరిగేటప్పుడు నీకు నేను గుర్తు రాలేదా? అర్జున్‌ని సూటిగా ఆమె అడిగిన ప్రశ్నకి ఆ ఒక్క మాట అతని మనసుకి నేరుగా తాకింది. కానీ అతనికి దానికి సమాధానం తెలుసు కానీ చెప్పలేడు. కనీసం నా గురించి ఆలోచన కూడా రాలేదా అర్జున్? ఆమె అంత దీనంగా అడుగుతుంటే అతను కనీసం ఆమె కళ్ళల్లో కూడా చూడలేకపోతున్నాడు. నన్నెలా ఇంతగా మోసం చేస్తావురా? అలా ఎలా? ఇంకొకరితో అని ఆమె ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అక్కడే నిలబడి వాళ్ళనే చూస్తూ ఉన్న వైషు దగ్గరికి వెళ్ళి, సారీ ఆవేశంలో ఏదేదో అన్నాను. సారీ వైషు. ఒక ఆడదాన్ని అని మర్చిపోయి ఏదేదో మాట్లాడాను. అసలు ఆ టైంలో నీ పక్కన ఉండి నీ బాధను అడగాలి. అని ఏడుస్తుంది మేఘన. మేఘన ఏంటిది ఆపు అని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి, నీ పెయిన్ నాకు తెలుసు. నువ్వు ఇదంతా ఈజీగా తీసుకోలేవు. అందుకే బావకి చెప్పాను. నన్ను వదిలేయి, నా సంగతి నేను చూసుకుంటాను. మేఘనని పెళ్లి చేసుకో అని. నీకు అడ్డురాను అని కూడా బావ వినలేదని చెప్తోంది వైష్ణవి. ఏంటి ఏంటి అర్జున్ నన్ను వదిలేస్తున్నావా? దీనంగా అడుగుతుంది. అలా ఎలా నువ్వు ఒక్కడికి నిర్ణయం తీసుకుంటావు? ఇది మనిద్దరి ప్రేమ. మనిద్దరికీ సంబంధించింది. నువ్వు ఒక్కడివే ఎలా నిర్ణయం తీసుకుంటావని అర్జున్ కాలర్ పట్టుకొని అడుగుతుంది మేఘన. ఎలా? నీ ఒక్క నిర్ణయంతో మన ప్రేమని బ్రేక్ చేయగలవు? ఆమె కళ్ళల్లో నీరు ఆగు. తప్పు నాదే కానీ మేఘన అర్థం చేసుకో. ఏది జరగకూడదో అది జరిగిపోయింది. కానీ దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏమంటావు అర్జున్? నువ్వు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయావా? ఆమె చేయి పట్టుకొని ఏదో చెప్పబోతుంటే, అది కాదు మేఘన అర్థం చేసుకో అని అతను చెయ్యిని విసురుగా నెట్టేసి, నీ తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అన్యాయం చేస్తావా? మేఘన నేను నీతో కలిసి ఉండలేను. అర్జున్ ఏం మాట్లాడుతున్నావు? అప్పటిదాకా అరిచి కోపంగా ఉన్న ఆమె గొంతు సడన్ గా మెత్తబడుతుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను అర్జున్. నేను ఎలా వదిలేయాలి? ఆమె కళ్ళల్లో నీరు ఆగటం లేదు. నువ్వు నా వల్ల కాదు ఇదంతా అంటూ సోఫాలో సెటిల్ అవుతుంది. నేను చూపులు చూస్తూ నా వల్ల కాదు. ప్రాణం పోతున్నట్టుగా ఉంది అర్జున్. ప్లీజ్ వద్దు. ప్లీజ్ అర్జున్. నేను వైషుతో మాట్లాడతాను. ప్లీజ్ తనని వదిలేయ్. ఇదంతా మర్చిపోదాం. తను మారడానికి మనం మోరల్ సపోర్ట్ ఇద్దాం. ఆ తర్వాత మనం తనకి ఒక మంచి అబ్బాయిని చూసి మనమే పెళ్లి చేద్దాంరా. ప్లీజ్ అర్జున్. నువ్వు మన పెళ్లి కాదు అని మాత్రం అనకు. నేను భరించలేను. మేఘన ఏంటిది కంగారుగా చెమటలు పట్టేసి పిచ్చిగా వాగిస్తున్న ఆమెని అతని గుండెలకి హత్తుకొని కూల్ డౌన్ మేఘన. నువ్విదంతా యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం అయినా తీసుకో. కానీ నేను మాత్రం వైషుని పెళ్లి చేసుకుంటాను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు అర్జున్. ఏంటిది? వైషు నువ్వైనా చెప్పు అని ఆమె చేయి పట్టుకొని, నీకు బావంటే ఇష్టమే. కానీ ప్రేమ అయితే లేదు కదా! చెప్పు వైషు. పెళ్లి చేసుకోనని అర్జున్‌కి చెప్పు. నువ్వు ఒప్పుకోకపోతే అతను నన్నే పెళ్లి చేసుకుంటాడని మేఘన అడుగుతుంది. ఆమె ఎక్కడ అలాగే అంటుందో అని, అలా చెప్పొద్దని ఆమెను చూస్తూ ఉంటాడు. కానీ ఆమె సమాధానం ఇద్దరికీ షాక్ కలిగిస్తుంది. లేదు మేఘన నేను చెప్పను. చెప్పలేను. నో అని నేను ఒక ఆడదాన్ని. నాకు ఒక మనసుంది. మనసులోనే అర్జున్ ఉన్నా లేకున్నా ఇంకొకరు నా లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేసేంత పెద్ద మనసైతే నాకు లేదు. నేను బావని వదలలేను. ఇది నీకు బాధ కలిగించినా నేను బావని వదలను. అర్జున్‌కి ఆమె మాటలు షాక్ కలిగిస్తాయి. కానీ అతను అదే కోరుకున్నాడు కాబట్టి సైలెంట్ అవుతాడు. మేఘన అక్కడే కుప్పకూలిపోతుంది. ఏడుస్తూ ఉన్న ఆమెని చూస్తే ఇద్దరికీ ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ ఆమెని పైకి ఏడుస్తుంది. వాళ్ళిద్దరు లోలోపల ఏడుస్తున్నారు. అక్కడ ఉండలేని వైషు లోపలికి వెళ్ళిపోతుంది. మేఘనని పైకి లేపి ఆమెతో వాటర్ తాగించి ఆమెను తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. అర్జున్ కేఫ్‌లో కూర్చొని ఆమె కోసమే కాఫీ ఆర్డర్ చేస్తాడు. కథ ఇంకా ఉంది. ఇదేంటి వైష్ణవి అర్జున్ మేఘనని పెళ్లి చేసుకోమని అర్జున్‌తో ఇంతవరకు చెప్పి ఇప్పుడు మేఘన అడిగేసరికి నేను అర్జున్‌నే పెళ్లి చేసుకుంటాను. బావని వదులుకోను అని చెప్తోంది. అసలు ఏంటిదంతా? ఏం జరుగుతోంది? వైష్ణవి ఇదంతా కావాలనే చేసిందా? అర్జున్‌ని సొంతం చేసుకోవడానికే చేసిందా? మరి మంచిగా ఉంటూ వైష్ణవి ఎందుకిలాంటి కుట్రపూరితమైన ప్లాన్‌ని వేసింది? లేక ఇది అనుకోకుండా జరిగిందా? అసలు ఏం జరిగింది? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.